హలో గైస్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కెమెరా ట్రాకింగ్ అనమాట. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయినా ఇంకా దేనిలో ఈ ట్రాకింగ్ చేయలేము అంటే చేయొచ్చు, బ్లెండర్లో చేయొచ్చు. బట్ అది కొంచెం మనము ఎక్కువ ప్రాజెక్ట్ చేస్తే అది హ్యాంగ్ అయిపోతుంది అనమాట. అందుకే మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది తీసుకుంటాం మెయిన్గా. దెన్ మనము న్యూ ప్రాజెక్ట్ అయితే చేద్దాం. న్యూ ప్రాజెక్ట్, న్యూ కంపోజిషన్. అండ్ ఓకే, ఇక్కడ మీ టైమర్ డ్యూరేషన్ ఎంత ఎక్కువ ఉండదో అది తగ్గించడం ఎక్కువ వేయడం అనేది చేయండి ఇక్కడ. సో నేను 12 పెడుతున్నా. 12 పెట్టేస్తే దెన్ మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ వీడియో వచ్చేసి ముందుగా కట్ చేసుకున్నాను ప్రీమర్లో, కానీ ఈ వీడియోని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా. ఆ వీడియోని మనము కట్ చేసుకోవాలన్నమాట. ఇందులో కట్ చేయడానికి ఉంటుంది, బట్ ఎందుకైనా మంచిది కట్ చేసుకొని పెట్టుకుంటే మేలు కదా. సో దెన్ మనము ఒక నల్ ఆబ్జెక్ట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ లేయర్ అయినా తీసుకోవచ్చు. లేయర్లోకి వెళ్ళి నువ్వు నొక్కితే నల్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది, లేదా రైట్ క్లిక్ ఇచ్చి న్యూ నల్ ఆబ్జెక్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీ వీడియోని క్లిక్ చేసిన తర్వాత విండోలో వెళ్ళి ట్రాకర్, ఈ విండోలోకి వెళ్ళి ట్రాకర్ అని ఆన్ చేస్తే ఇట్లా ట్రాక్ మోషన్ వస్తుంది. ఆ ట్రాక్ మోషన్ని మనము క్లిక్ చేస్తాం అనమాట. క్లిక్ చేసిన తర్వాత మనము ఏ ఆబ్జెక్ట్ మీద మనకి ట్రాకర్ కావాలనో ఆ ఆబ్జెక్ట్ని మనము దీన్ని పెట్టుకోవాలన్నమాట. ఈ మధ్యలో మిడ్ పాయింట్ ఉంది కదా, ఆ మిడ్ పాయింట్ని నేను దీని మీద పెట్టేస్తున్నా. సో దీన్ని పెంచుకోవచ్చు. ఇట్లా పెంచుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ అనలైజ్లో ఈ ప్లే ఆప్షన్ని క్లిక్ చేసేయండి. అది అనలైజ్ చేసుకుంటుంది మీ ఆబ్జెక్ట్ని, ఎలా మూవ్ అవుతుంది మీ ఆబ్జెక్ట్ అనేది అనలైజ్ చేసుకుంటుంది అనమాట. ఈ కెమెరా ట్రాకింగ్, కెమెరా మోషన్ ఇవన్నీ బాగా ఉపయోగపడతాయండి. ఒక టైటిల్లో కానీ అండ్ ఒక యానిమేషన్లో కానీ ఇవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇంకా ఇవి చిన్న చిన్న బేసిక్స్ మాత్రమే. ఇంకా ఫ్యూచర్లో బాగా చెప్తాను ఇంకా రాబోయే వీడియోస్లో. సో అలా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. చాలా మంది చూసి వదిలేస్తున్నారు. ఓకే, కెమెరా ట్రాకింగ్ అయితే అయిపోయింది. ఇట్లా వస్తాయి మనకి పాయింట్స్ అనేది. ఇక్కడ ఎడిటర్ ఉంది కదా, ఇది టార్గెట్ నల్ 1. ఈ నల్ అనేది యాడ్ చేసాం కదా, అది ఇది ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత అప్లై చేసేయండి. ఓకే, అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన వీడియోని అయితే తీసుకోవాలి. ఏ ఆబ్జెక్ట్, నాకు ఈ వీడియోని నేను తీసుకుంటున్నా. తీసుకొని వీడియో అయితే వచ్చేసింది. అండ్ దెన్ ఇక్కడ ఎందుకు వీడియో కనపడట్లేదు, ఇక్కడ ఉంది టైం లైన్. ఇక్కడ తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ మనకి ఈ బ్లాక్ అనేది చాలా ఇబ్బందిగా పడుతుంది కాబట్టి దాన్ని మనము లూమా కీతో తీసేద్దాం. ఆ బ్లాక్ది ఆ వీడియోలోకి ఇంపోర్ట్ చేసేయాలి. ఇక్కడ వచ్చేసి మనం ఇది పెంచితే చాలు. అంత చేయని అవసరం లేదు, కొంచెం ఇట్లా తీస్తే చాలు. అండ్ దెన్ ఇక్కడ నేను ఇట్లా పేలు ఊపుతాను కదా, అక్కడికే రావాలి నా వీడియో మాత్రం. ఈ వీడియోని కొంచెం డ్రాగ్ అండ్ డ్రాప్ ఇట్లా చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ వీడియోని మనము కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాలి. అడ్జస్ట్మెంట్ కంటే ముందు మనము ఏం చేస్తామంటే, సరే ఫస్ట్ అడ్జస్ట్మెంటే చేద్దాం. దాన్ని ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి పొజిషన్ ఉంది కదా, దీన్ని మనం మార్చాలి. పొజిషన్ని ఇట్లా పెట్టుకుంటున్నాం. సో ఇట్లయితే వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనము ప్లే చేసి చూస్తే ట్రాక్ అవ్వదు, ఇంకా ట్రాక్ పెట్టలేదు. సో చెయ్యి ఊగుతుంది కానీ ఇది ఊగట్లేదు. సో దెన్ మనం ఇప్పుడు ఏం చేస్తామంటే
ఇది ఉంది కదా నాన్, మనం నల్లోకి పెట్టుకుంటాం. నల్లోకి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు ఎట్లా ఊగుతుంటే అక్కడ పైన స్కెల్టన్ కూడా అట్టే ఊగుతుంది. సో ఇట్లయితే ఉంటుంది అనమాట. సో నేను ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఏలు చూసుకుంటే నా వేలు ఇక్కడ నేను కొంచెం జూమ్ చేస్తున్నా. నా వేలు చూసుకుంటే వేలు అనకముందే ఇది ఆన్ అయి ఇది స్కెల్టన్ అక్కడే ఉంది. సో దీన్ని కూడా మనం యానిమేషన్ అయితే చేయొచ్చు. అదేలానే ఇప్పుడు చూద్దాం. ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళిన తర్వాత ఈ స్టార్టింగ్లోకి వస్తున్నా. స్టార్టింగ్లోకి వచ్చేసి స్కేల్ డౌన్ చేస్తున్నా. పొజిషన్ తగ్గిస్తున్నా, ఇది తగ్గిస్తున్నా. సో తగ్గించిన తర్వాత ఇక్కడ టైమర్ వచ్చి ఆన్ చేయాలి. ఇవి యానిమేషన్ సంబంధించింది. సో వేల్ అనేది అనేసాను కదా, వేల్ అనేసాను. ఇప్పుడు కొంచెం పెద్ద చేసి పైకెత్తేస్తున్నా. ఓకే, ఇంకా పైకెత్తాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వీడియో చూద్దాం. ఇట్లయితే మీరు చేసుకోవచ్చండి. అండ్ రెండర్ విషయం వచ్చేసి ఏం లేదు. ఇక్కడ ఇంకా ఏమైనా ఎఫెక్ట్గా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఎడిటింగ్ ఏం లేదు, కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు. కాంపోజిషన్లోకి వెళ్ళి ప్రీ రెండర్ నొక్కితే ఇక్కడ మీరు ఫైల్ నేమ్ అంటే ఎక్కడ కావాలి ఫైల్ అనేది చూసుకుంటుంది. వీడియోస్లోకి సేవ్ నొక్కి తర్వాత రెండర్ చేస్తే రెండర్ వచ్చేస్తుంది. సో ఇది ఇప్పటి వీడియో. ఇంకా ఇలాంటి VFX వీడియోస్ చాలా వస్తాయి. అప్లోపు సబ్స్క్రైబ్ చేసుకోండి.